హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. నా పేరు శ్రీనివాస్. నేను దోహా ఖతర్‌లో సేఫ్టీ ఆఫీసర్‌గా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ మాదొచ్చి కాకినాడ. ఈ మధ్యనే నేను ఇండియా వచ్చినప్పుడు మా పాత ఫ్రెండ్ ఒకడు కలిసాడండి. కలిసినప్పుడు మామూలుగా అందరం అనుకుంటాం కదా! "ఏరా మామ ఏం చేస్తున్నావు? ఏంటి?" అని. వాడు నన్ను అడిగాడు, నేను వాడిని అడిగాను. నేను అలాగా దోహా ఖతర్‌లో వర్క్ చేస్తున్నానురా, సేఫ్టీ ఆఫీసర్‌గా వర్క్ చేస్తున్నాను, బాగానే ఉందని అని చెప్పాను. వాడు కూడా ఏం చేస్తున్నావు అని అడిగితే, "ఏముంది మామ, నేను మీకులా పెద్దగా చదువుకోలేదు, నాకు మీకులాగా వెనకాల ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఏదో ఇంటర్మీడియట్ వరకు చదువుకొని అక్కడితో ఆపేసాను. ఈ మాత్రం చదివిన చదువుకి ఏమాత్రం ఉద్యోగాలు వచ్చేస్తాయి మామ, ఏదో ఒక చిన్న ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాను, ఏదో 18,000-20,000 ఏదో గెట్ ఎర్న్ చేసుకుంటున్నాను" అని చెప్పేసి అని ఏదో బాధపడుతూ వెళ్ళిపోయాడు. నేనప్పుడు చిన్నగా ఫీల్ అయ్యాను. అంటే బాగా చదువుకున్న వాళ్ళు మాత్రమే అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవుతున్నారా? బాగా చదువుకోలేని వాళ్ళందరూ ఏం చేయలేకపోతున్నారా? అని చిన్న అపోహలో ఉండిపోయాడులే అని నేను బాధపడ్డాను. సేమ్ ఇదే ఫీలింగ్ చాలా మందిలో ఉండొచ్చు. చదువుకు మాత్రమే బ్యారియర్ కాదండి. చదువుకుంటేనే వెళ్ళి అబ్రాడ్‌లో సెటిల్ అవ్వచ్చనే ఫీలింగ్‌లో ఉండకండి. ఎందుకంటే అబ్రాడ్ వెళ్లి జాబ్ చేయడానికి చాలా అవకాశాలున్నాయి. ఏంటంటే చిన్న చిన్న కోర్సులు అంటే 6 మంత్స్, 1 ఇయర్ కోర్సెస్ చాలా ఉన్నాయి. అలాంటి కోర్సెస్ అన్నీ చేసి, ఆ కోర్స్‌ని బేస్ చేసుకొని అబ్రాడ్ వచ్చి సెటిల్ అయినోళ్ళు చాలామందున్నారు. దాంట్లో నేను కూడా ఒక్కడిని. జస్ట్ ఒక 1 ఇయర్ కోర్స్ ఒకటి చేసి, అబ్రాడ్ వచ్చి, ఇక్కడ ఈరోజు నేను ఇంతలా సెటిల్ అయ్యానంటే కారణం కేవలం ఒక చిన్న కోర్సు. నేనేమి పెద్దగా చదువుకోలేదు. నేను ఒక డిప్లొమా చేశానంతే. చాలామందికి తెలీదు. అంటే ప్రతి ఒక్కడు ఏంటంటే బీటెక్‌లు, ఎంటెక్‌లు, ఎంబీబీఎస్‌లు, ఎంబీఏలు ఇలాంటివి చేసినోళ్ళు మాత్రమే అబ్రాడ్ వెళ్తున్నారని చిన్న అపోహలో ఉండిపోయినట్టున్నారు. వాళ్ళందరి కోసమే ఈ వీడియో చేసి నా యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి అట్లా అనుకోకండి. నేను పెద్దగా చదువుకోలేదు, నేను చదువుకోకపోవడం వల్ల నేను అబ్రాడ్ వెళ్ళలేకపోతున్నాను, నేను జాబ్ చేయలేకపోతున్నాను అక్కడ, పెద్దగా సంపాదించలేకపోతున్నాను. లేదండి, మీరు నిజంగా సంపాదించాలి, అబ్రాడ్ వెళ్లి మీరు సంపాదించాలి అని అనుకుంటే, మీరు చేయడానికి చాలా కోర్సెస్ ఉన్నాయండి. అవేంటంటే 6 మంత్స్ నుంచి 1 ఇయర్ ఉన్నాయి, లేదా 2 ఇయర్స్ కోర్సెస్ ఉన్నాయి. ఇలాంటి కోర్సెస్ చాలా ఉన్నాయి. నేను ఆ కోర్సెస్ ఏంటి, ఆ కోర్సెస్‌కి ఎలాంటి జాబ్స్ వస్తాయి, ఏ ఏ కంపెనీస్‌లో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, ఏ ఏ జాబ్‌కి ఎంతెంత సాలరీస్ వస్తాయి, అసలు అబ్రాడ్ అనేది అవకాశం ఎలా వస్తది, అసలు అబ్రాడ్ అనేది వెళ్ళడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి, ఇట్లా సంబంధించిన ప్రతిదానికి సంబంధించి ఒక్కొక్క వీడియో చేసి మీకు పెడతాను. మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని ఈ యొక్క వీడియోని లైక్ చేసి, ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ షేర్